జై భవాని. బ్రహ్మంగారు చెప్పినట్లు 2026 ఆగస్టు నెలలో ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన దైవ స్వరూపులు, భవిష్యవాణిని లోకానికి అందించిన మహాజ్ఞాని మరియు గొప్ప తత్వవేత్త. వందల సంవత్సరాల క్రితమే ఆయన వైఎస్ఆర్ కడప జిల్లా కందిమల్లయ్యపల్లె, కర్నూలు జిల్లా బసగానపల్లి లాంటి ప్రాంతాలలో సంచరించి మానవాళి మనుగడ గురించి, రాబోయే యుగాంతపు ఛాయల గురించి వారి అద్భుతమైన దివ్య దృష్టితో దర్శించారు. సమాజంలో ఎటువంటి మార్పులు వస్తాయి, రాజుల పాలన ఎలా అంతమవుతుంది, ప్రజల జీవన శైలి ఎలా దిగజారిపోతుంది, ప్రకృతి ఎలా కన్నెర చేస్తుంది అనే ఎన్నో విషయాలను ఆయన ముందే గ్రహించి లోకానికి బోధించారు. ఆయన రాసిన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి ఎన్నో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, కొన్నిసార్లు భయం కలిగించే విషయాలు చెప్పారు. తాళపత్ర గ్రంథాలలో ఆయన నిక్షిప్తం చేసిన ఈ కాలజ్ఞానం ఒక అక్షయ నిధి లాంటిది. అందులో ఆయన చెప్పిన ఎన్నో విషయాలు, ముఖ్యంగా వింత వ్యాధులు రావడం, వాహనాలు గుర్రాలు లేకుండా నడవడం, ఆకాశంలో పక్షుల్లా యంత్రాలు ఎగరడం వంటివి ఇప్పటికే అక్షరాలు నిజమయ్యాయి. ఆయన వాక్కు బ్రహ్మవాక్కు అని ఇప్పటికే చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది. అలాగే రాబోయే కాలంలో, ముఖ్యంగా 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో జరగబోయే కొన్ని కీలకమైన అంతుచిక్కని సంఘటనల గురించి కూడా ఆయన కాలజ్ఞానంలో నిగుడంగా రాసి ఉంది. మరి ఆ విషయాలు ఏమిటో, 2026 ఆగస్టు నెలలో జరిగే ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న స్వామివారి భక్తులు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్ లో జై పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నమః అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విషయానికి వస్తే, బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఈ నెలలో జరిగే విపత్తుల గురించి చెప్పారు. ఈ నెలలో మనం చాలా విపత్తులను చూడబోతున్నాము. ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. దేశంలో జరిగే అవినీతులు చాలా బయటపడబోతున్నాయి. ఒక రహస్యాన్ని దాస్తే ఇంకొక రహస్యం బయటపడుతుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. మనుషులు తమ తెలివితేటలు కోల్పోతారు. ఈ నెలలో విద్యార్థులు చాలా మంది తల్లిదండ్రులకు ఊహించని విధంగా కష్టాలను పెడతారు. ఈ నెలలో జరిగే కొన్ని ఊహించని సంఘటనల వల్ల మనుషులలో మానవత్వం చచ్చిపోతుంది. ఒకరికొకరు తోడుగా ఉంటాం అని చెప్పే పెద్ద పెద్ద నాయకులే పక్షపాతం చూపిస్తారు. ప్రభుత్వాలు చేసే నేరాలు ఘోరాలు బయటపడతాయి అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఈ నెలలో అంటే ఆగస్టు మాసంలో ప్రభుత్వానికి ఊహించని రీతిలో తీరని నష్టం వాటిల్లుతుందని కాలజ్ఞానంలో స్పష్టంగా సూచించబడింది. ఈ నష్టం కేవలం భారీ వర్షాలు, ఊహించని వరదల రూపంలోనే కాకుండా పలు కోణాల్లో విరుచుకుపడబోతుంది. ఒకవైపు అకస్మాత్తుగా నదులు ఉప్పొంగి ప్రధానమైన డ్యాములు మరియు ప్రాజెక్టులు కూలిపోయే ప్రమాదం తలెత్తుతుంది. దీనివల్ల వందలాది గ్రామాలు జలమయం అవ్వడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు, మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమై ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తుంది. మరొక వైపు వర్షాల వల్ల రహదారులు పూర్తిగా దెబ్బతిని నియంత్రణ లేని వాహన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయి నిత్యం ఏదో ఒక చోట భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయి. ఈ పరిస్థితుల వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాలు మరియు ప్రమాదాల వల్ల దేశవ్యాప్తంగా పంట నష్టం జరిగి నిత్యావసర వస్తువులు కొరత ఏర్పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరకు తోడు బియ్యం, కూరగాయలు, నూనెలు ఇలా ప్రతి ఒక్క వస్తువు ధరువు చుక్కలంటుతాయి. దీంతో మార్కెట్లో అనిశ్చిత ఏర్పడి ఏ వస్తువు కొనాలన్నా సామాన్యుడు భయపడే పరిస్థితి వస్తుంది. రోజువారీ సంపాదనతో జీవించే సామాన్య మానవుడికి పూట గడవడమే ఒక పెద్ద సవాలుగా మారి బ్రతకడమే అత్యంత కష్టతరం అవుతుంది. ప్రభుత్వం ఒకవైపు వరద సహాయక చర్యలు, డ్యాముల మరమ్మతులు, పునర్నిర్మాణాల కోసం భారీగా నిధులు ఖర్చులు చేయాల్సి రావడం, మరోవైపు పన్నుల పేరుతో ప్రజలపై అదనపు భారం పడుతుంది. ఇలా అన్ని వైపుల నుండి విరుచుకుపడే విపత్తుల వల్ల ఆగస్టు నెలలో పరిపాలన వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురై ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. శ్రీ పరభవనవ సంవత్సరంలో తెలుగు గడ్డ మీద వరదలు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. అంటే ఈ నెలలో ఎక్కువగా వర్షాలు పడతాయి గనక ఈ ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలలో ఎక్కడో ఒక చోట వరదలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఈ నెల ఒక సరికొత్త మార్పుకు నాంది పలుకుతుందని కాలజ్ఞానంలో ఉంది. సమాజంలో అత్యంత ఉన్నత స్థితిలో ఉన్న ప్రజలను నిరంతరం మోసం చేస్తున్న ఒక పెద్ద నాయకుడి పతనం అవమానకరంగా ఈ నెలలోనే ప్రారంభమవుతుందట. అదే సమయంలో ఎవరూ ఊహించని ఒక సామాన్యుడు, దైవాంశ సంభూతుడు ధర్మం గురించి అద్భుతంగా మాట్లాడి లక్షలాది మందిని ఏకం చేసే ఘట్టం మొదలవుతుంది. కుల మతాలకు, వర్గాలకు అతీతంగా ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చే అద్భుత ఘట్టానికి శ్రీకారం చుడుతుందని కాలజ్ఞానంలో ఉంది. భవిష్యత్తులో వ్యవసాయం పూర్తిగా మారిపోయి నేలతో సంబంధం లేకుండానే ఇళ్ల పైకప్పు పైన గాలిలో పంటలు పండిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఇది నేటి హైడ్రోఫోనిక్స్ పద్ధతి దగ్గరగా ఉంటుంది. అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం తినే ఆహారం విషంగా మారి సరికొత్త వింత రోగాలు కారణమవుతుందని
మనుషులు ఆయుర్దానం సగానికి సగం పడిపోతుందని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు హెచ్చరించారు. 2026 ఆగస్టు మాసంలో రాత్రి ఆకాశంలో ఎవరు కనీ విరి ఎరగని ఒక ప్రకాశవంతమైన గ్రహం లేదా అగ్నిగోళం లాంటిది భూమికి చాలా దగ్గరగా కనిపిస్తుందట. ఇది చూసిన వెంటనే పక్షులు, కుక్కలు వింతగా అరవటం, భయంతో పరుగులు తీయడం మొదలు పెడతాయని కాలజ్ఞాన వచనాలలో ఉంది. ఆ కాంతి భూమిపై ఉన్న ఎన్నో లోహాలను మరియు తరంగాలను ప్రభావితం చేస్తుందని, దాని ద్వారా ప్రస్తుత ప్రపంచంలో మనం వాడుతున్న కమ్యూనికేషన్ లేదా సాంకేతిక వ్యవస్థలు ఒక్కసారిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని కాలజ్ఞానంలో ఉంది. పక్షుల అరుపులలో మార్పులు వస్తాయి. జంతువులు తమ సహజ సిద్ధమైన లక్షణాలను కోల్పోతాయని కాలజ్ఞానంలో ఉంది. సమాజంలో గురువులకు, పెద్దలకు ఇచ్చే గౌరవం పూర్తిగా నశించిపోతుందని, విద్యా వ్యవస్థ కేవలం వ్యాపారంగా మారుతుందని ఆయన అప్పట్లోనూ ఊహించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నో సంఘటనలు వీటికి ఉదాహరణలు. అంతేకాదు, ఈ 2026 సంవత్సరం ఆగస్టు మాసంలో ఎన్నో వందల ఏళ్లుగా భూమిలో కూలికిపోయిన ఒక పురాతన బృహత్తర శివాలయం లేదా శక్తిపీఠం హఠాత్తుగా వచ్చే భూకంపాల వల్ల భూమి పగుళ్లు ఏర్పడటంతో బయటపడుతుందని కాలజ్ఞానంలో చెప్పబడింది. ఆ గుడిలో ఉండే ఒక అద్భుతమైన గ్రంథం లేదా ఒక దివ్యమైన వస్తువు ద్వారా ప్రపంచానికి ఒక కొత్త ఆధ్యాత్మిక జ్ఞానం అందుతుందని, కానీ దాన్ని కేవలం ధర్మబద్ధంగా జీవించే పుణ్యాత్మలకు మాత్రమే దర్శనమిస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. స్వార్థపరులు ఆ నిధిని దక్కించుకోవాలని చూస్తే అది వారికి అందకుండా మాయమైపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు. భవిష్యత్తులో మనుషులు తమ పూర్వీకులను, తమ సంస్కృతిని పూర్తిగా మర్చిపోయి కేవలం యంత్రాలనే నమ్ముతారని, అంటే స్క్రీన్ల మీద కనిపించే సమాచారాన్ని సత్యమని నమ్ముతారని, దీనివల్ల మానవ మెదడులోని సహజ సిద్ధమైన జ్ఞాపక శక్తి క్షీణిస్తుందని కాలజ్ఞానంలో ఉంది. మనుషుల మధ్య మాటలు తగ్గి యంత్రాల ద్వారా కమ్యూనికేషన్ పెరుగుతుందని, మనుషులు ఒకరితో ఒకరు పలకరించుకోవడం కంటే యంత్రాలతోనే ఎక్కువ సమయం గడుపుతారని బ్రహ్మంగారు రాసిన వాక్యాలు నేటి సోషల్ మీడియాలో కాలానికి సరిగ్గా సరిపోతున్నాయి. భవిష్యత్తులో మహానంది మరియు శ్రీశైలం అడవుల నుండి అదృశ్య శక్తులు మేల్కొంటాయి. ఎవరికీ తెలియని పురాతన గుహలు బయటపడతాయని కాలజ్ఞానం చెప్తుంది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి పానకాల స్వామికి పానకం పోస్తే ఆయన దానిని ఎంతమాత్రం స్వీకరించని రోజు ఒకటి వస్తుందని, ఆ రోజున ఎన్నో ప్రళయాలకు బీజం పడుతుందని కాలజ్ఞానంలో ఉంది. శ్రీశైలం దేవాలయంలో భ్రమరాంబిక దేవి గుడిలో ఉండే భ్రమరం అంటే తమ్మెడు అకస్మాత్తుగా ఎగిరిపోతుందని, అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడిలో ఒక ముసలి ప్రవేశించి గర్భగుడిలో ఉండి ఏడుస్తుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఒకానొక సమయంలో భూమిపై 6 రోజుల పాటు సూర్యుడు కనిపించడని, ప్రపంచం మొత్తం కటిక చీకటిలో మునిగిపోతుందని బ్రహ్మంగారు ఒక భయంకరమైన సత్యాన్ని చెప్పారు. స్త్రీ పురుషుల మధ్య వేషభాషలో తేడాలు పూర్తిగా మారిపోతాయి. మగవారు ఆడవారిలా కుర్రులు పెంచుకొని, ఆడవారు మగవారిలా దుస్తులు ధరిస్తారని, ఒక దశలో ఎవరిది ఏ లింగమో గుర్తుపట్టలేని పరిస్థితి వస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇది ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతున్న విషయమే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక జాతికి చెందిన చెట్టుకు మరో జాతికి చెందిన పండ్లు కాస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. అంటే ఒక చెట్టు కొమ్మకు వేరొక పండు కాయడం లాంటి వింతలు జరుగుతాయి. మనుషులకు పాదాల భాగం నుండి అంతుచిక్కని కొత్త రోగాలు మరియు పుండ్లు పుడతాయని, ఏ వైద్యుడి మందులు వాటిపైన పనిచేయక జనాలు నరక యాతన అనుభవిస్తూ ప్రాణాలు విడుస్తారని కాలజ్ఞానంలో ఉంది. కడప జిల్లాలోని ప్రసిద్ధ పుష్పగిరి పీఠం తన పవిత్రతను కొంతకాలం పాటు కోల్పోయి అల్లకల్లోలం అవుతుంది. అక్కడ పూజా విధానాలలో పద్ధతులు మారిపోయి అపచారాలు జరుగుతాయి. పాపభారం విపరీతంగా పెరిగిపోవడం వల్ల భవిష్యత్తులో తిరుమల 7 కొండల ఎత్తు క్రమంగా తగ్గిపోతుందని, ఒకానొక సమయానికి ఆ కొండలు నేలమట్టమయ్యే భయంకరమైన పరిస్థితి వస్తుందని కాలజ్ఞాన తాళపత్రంలో రాయబడింది. శ్రీశైలం దేవాలయంపై ఉన్న ప్రధాన శిఖరం అకస్మాత్తుగా నేలమట్టమవుతుంది. అది జరిగిన వెంటనే భూమిపై ఎన్నో అనూహ్యమైన మార్పులు మరియు వింతలు మొదలవుతాయి. మనుషులు తమ సొంత పనుల కోసం పూర్తిగా ఇనుప యంత్రాలపై ఆధారపడతారని, ఒక దశలో ఆ యంత్రాలే మనుషులను శాసించే స్థాయికి చేరుతాయని బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు. నేటి కృత్రిమ మేధ అంటే ఏఐ టెక్నాలజీ మరియు రొబాటిక్ టెక్నాలజీ అది పరోక్షంగా సూచిస్తుంది. 9 రకాల ధాన్యాలలో కేవలం 1 లేదా 2 రకాలు మాత్రమే భూమిపై మిగులుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే మిగిలిన ధాన్యాలు విత్తనాలు నాటినా అవి మొలకెత్తకుండా భూమిలోనే నశించిపోతాయి. దీనివల్ల ఆహార కొరత ఏర్పడి మనుషులు వింత ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపుతారని ఆయన 100 ఏళ్ల క్రితమే హెచ్చరించారు. కలియుగాంతానికి కొన్ని ఏళ్ల ముందు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయ శిఖరమైన ఆనంద నిలయంపైకి ఒక భారీ వింత తర్పం వచ్చి చేరుతుందట. అది ఎవరికీ హాని చేయకుండా కేవలం ఆ విమాన వెంకటేశ్వరుని చుట్టూ 3 రోజుల పాటు అలాగే ఉండిపోతుందని, ఆ 3 రోజులు స్వామివారి దర్శనాలు నిలిచిపోతాయని కాలజ్ఞానంలో ఉంది. ఆ సర్పం అదృశ్యమైన రోజు నుండే కలియుగంలో అధర్మ పరులు నాశనం అయిపోతారని బ్రహ్మంగారు రాశారు.
కలియుగం ముగిసే సమయంలో ఆకాశంలో ఒకేసారి 3 సూర్యబింబాలు కనిపిస్తాయి. భవిష్యత్తులో కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఒక రాజస్తంభం లేదా శిల్పం స్వల్పంగా దిశ మారుతుందని, అందులో నుంచి వింతైన ధ్వనులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. ఆ శిల్పం ఎప్పుడు కదులుతుందో అప్పటి నుండి దేశంలో రాజకీయ సామాజిక అల్లకోలాలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. అంతేకాదు ఈ సంవత్సరం చివరిలో కాశీ క్షేత్రంలోని కాశీ విశ్వనాథుడి ప్రధాన లింగం స్వల్పంగా పక్కకు జరుగుతుంది. అలా జరిగిన క్షణం నుండి కాశీ క్షేత్రం తన దైవిక శక్తిని తాత్కాలికంగా కోల్పోతుందని, ఆ శక్తులు దక్షిణ భారతదేశంలోని సిద్ధక్షేత్రాలకు ముఖ్యంగా కందిమల్లయ్యపల్లె, శ్రీశైలం పరిసరాలకు తరలివస్తాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక శిశువు జన్మిస్తుంది. ఆ బిడ్డ పుట్టగానే సాధారణ పిల్లలాగా ఏడవకుండా నేరుగా మనుషుల భాషలో రాబోయే వినాశనాల గురించి, వీరభోగ వసంతరాయల రాక గురించి 3 ముక్కలు స్పష్టంగా మాట్లాడుతుంది. ఆ 3 ముక్కలు చెప్పిన వెంటనే ఆ పసికందు ప్రాణాలు విడుస్తుందని, ఇది కలియుగ అంతానికి ప్రకృతి ఇచ్చే అతిపెద్ద హెచ్చరిక అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని దాచిపెట్టిన బనగానపల్లి రవ్వలకొండ లేదా ఆ పరిసరాలలోని గుహల నుండి ఒక వింతైన ధ్వని వస్తుంది. ఆ కొండల్లో అసలు సింహాలే లేకపోయినా ఒక రోజు అర్ధరాత్రి వేళ కొండ లోపల నుండి ఒక భయంకరమైన సింహగర్జనలు వినపడతాయట. ఆ శబ్దానికి చుట్టుపక్కల భూమి స్వల్పంగా కంపిస్తుంది. ఆ గర్జన ధ్వని వినపడిన కొన్ని రోజులకే కాలజ్ఞాన రహస్యాలు దాగి ఉన్న అసలు తాళపత్ర గ్రంథాలు వాటంతట అవే బయటపడతాయని కాలజ్ఞానంలో ఉంది. కలియుగ పాపం పండిపోయే సమయానికి పవిత్రమైన గోమాత ఇచ్చే పాలు అకస్మాత్తుగా తమ తీపిదనాన్ని కోల్పోయి నిమ్మకాయంత చేదుగా మారతాయట. లీటర్ల కొద్ది పాలు పితికినా అవి దేనికి కూడా పనికి రాకుండా పోతాయి. పాలల్లో ఉండే అమృతత్వం నశించిపోవడమే దీనికి కారణమని, ఇది మనుషులు గోవులను హింసించడం వల్ల జరిగే శాపమని కాలజ్ఞానంలో ఉంది. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రమైన మహానందిలోని పుష్కరిణి నీరు ఎప్పుడూ స్ఫటికంలా స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ కాలజ్ఞానం ప్రకారం ఒక నిర్దిష్టమైన రోజున ఆ పుష్కరిణి నీరు అకస్మాత్తుగా నల్లగా లేదా రక్తంలాగా ఎర్రగా మారుతుంది. అలా నీటి రంగు మారిన 24 గంటల్లో దేశంలో ఒక పెద్ద రాజకీయ భూకంపం వస్తుందని, లేదా ఒక ప్రముఖ పాలకుడు అస్తమిస్తాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో సూచించారు. లేదా దూడలకు జన్మనివ్వకుండానే గోవులు వాటంతట అవే పాలిస్తాయి. అలాగే బ్రహ్మంగారు రాత్రి పడుకున్నవాడు తెల్లవారేసరికి మాయమవుతాడని కాలజ్ఞానంలో ఒక చోట రాశారు. అంటే ఎటువంటి రోగం లేకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా తీవ్రమైన పాపకార్యాలు చేసిన కొందరు వ్యక్తులు రాత్రి నిద్రపోయిన తర్వాత తెల్లవారేసరికి మంచం మీద కనిపించరు. వారి శరీరాలు కూడా దొరకవు. ప్రకృతి లేదా అదృశ్య శక్తులు వారిని భూమిపై నుండి తుడిచిపెట్టేస్తాయి. ఈ నెలలో దేశాన్ని పాలించే నాయకుల మధ్య ఊహించని విధంగా ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది. ప్రజలందరూ ఎంతో నమ్మకం పెట్టుకున్న ఒక నాయకుడికి సంబంధించిన ఒక రహస్యం బయటపడి రాజకీయంగా పెద్ద దుమారం రేగుతుంది. దీనివల్ల దేశ పరిపాలనలో మౌనస్థితి ఏర్పడి ప్రజలలో ఆందోళన నెలకొంటుంది. బ్రహ్మంగారు చెప్పిన పాలకుల పక్కల బెల్లం అనే వాక్యకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజలు, ముఖ్యంగా హిందువులు, ఎవరి నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఆ నాయకుడు ఎవరో తెలియదు. మరి బ్రహ్మంగారు చెప్పిన ఆ నాయకుడు ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే. రవాణా రంగానికి కీలకమైన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇంధనం ధర పెరగడం వల్ల ప్రతి వస్తువు ధరపై దాని ప్రభావం పడుతుంది. ఇది కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక మాధ్యమంలో పరిణమిస్తుంది. ప్రజలు సంపాదించే డబ్బు ఖర్చులకే సరిపోతుందని, పొదుపు అనేది ఒక కలలా మారుతుందని ఆయన ఆనాడే హెచ్చరించారు. ఇకపోతే సామాన్యులు మరియు ధనికులు సైతం ఎంతో ఇష్టంగా భావించే బంగారం ధరలు కూడా ఆ సమయంలో చుక్కలను తాకుతాయి. బంగారం కొనుగోలు చేయడంలో సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతుంది. విలువైన లోహాల ధరలు కూడా పెరగడం వల్ల మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది. దొంగతనాలు, దోపిడీలు పెరిగే అవకాశం ఉందని, మనుషులు డబ్బు కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడతారని కాలజ్ఞానం చెప్తుంది. ఈ నెలలో కేవలం వాతావరణమే కాకుండా సామాజికంగా కూడా అనేక మార్పులు వస్తాయి. మనుషుల మధ్య నమ్మకం తగ్గిపోతుంది. రక్త సంబంధికుల మధ్య కూడా ఆస్తుల కోసం గొడవలు జరిగి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తారని బ్రహ్మంగారు చెప్పారు. ధర్మం 4 పాదాల మీద నడవాల్సిన చోట కేవలం ఒక పాదం మీదనే కుంటుకుంటూ నడుస్తుంది. కుల మతాల పేరుతో గొడవలు సృష్టించే నాయకులు ఎక్కువ అవుతారు. దీనివల్ల అమాయక ప్రజలు బలి అవుతారట. ఒక టీ కొట్టువాడు భారతదేశాన్ని ఏల్తాడని బ్రహ్మంగారు చెప్పారు. ప్రధానమంత్రి మోదీ గారి విషయంలో ఇది అక్షర సత్యమైందని చెప్పుకోవాలి. ఈ నెలలో ఒక తెల్లటి పిచ్చుక తిరుమల ఆలయం దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు విన్న వారందరూ గుడ్డివారిలా మారతారని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఈ నెల చివరిలో తూర్పు తీర ప్రాంతంలో ఒక వింతైన ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుంది. ఇది తుఫాన్ కాదు, భూకంపం కాదు, కానీ సముద్రపు నీరు వింత రంగులోకి మారడం, సముద్ర గర్భం నుండి వింత శబ్దాలు రావడం వంటివి జరిగి మత్స్యకారులు మరియు తీర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతారట. ఇది రాబోయే పెద్ద ఉపద్రవానికి ఒక హెచ్చరిక కావచ్చు.
ఈ సంవత్సరం చివరిలో వింత జంతువు ఒకటి పుట్టును, దానివల్ల వింత రోగం వచ్చును అని బ్రహ్మంగారు చెప్పారు. అంటే వైద్య రంగానికి అంతు చిక్కని ఒక వింత వ్యాధి ప్రబలుతుంది. ఇది జంతువుల నుండి మనుషులకు సోకే అవకాశం ఉందని, దీని లక్షణాలు చాలా వింతగా ఉంటాయని బ్రహ్మంగారు సూచించారు. ఈ వ్యాధి కారణంగా ప్రజలలో భయం పెరిగి ప్రయాణాలపై ఆంక్షలు విధించే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. ఇది ప్రస్తుత వైద్య విధానాలకు ఒక పెద్ద సూచనగా మారుతుందని బ్రహ్మంగారు వివరించారు. అలాగే ఈ నెలలో దేశంలోని ఒక పురాతనమైన శైల క్షేత్రంలో ఒక గొప్ప మహిమ వెలుగు చూస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా మూతబడిన ఒక ఆలయ గర్భగుడి నుండి దివ్యమైన జ్యోతి కనిపించడం, లేదా శివలింగం నుండి విభూతి, పాలు వంటివి వాటంతటే అవే ఉద్భవించడం వంటి అద్భుతాలు జరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది. కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి ఆ పరమేశ్వరుడే తన ఉనికిని చాటుకుంటాడని, ఇది చూసిన నాస్తికులు కూడా ఆస్తికులుగా మారుతారని కాలజ్ఞానంలో ఉంది. 2026 సంవత్సరంలో ఒక కుక్క కడుపున ఒక కప్ప పిల్ల పుడుతుందని, అది జరిగిన నెల రోజులలో మన దేశంలో పెద్ద సునామీ వస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. పవిత్ర నదులైన గంగా, యమున వంటివి కొన్ని ప్రాంతాలలో ఎండిపోతాయని, మరికొన్ని చోట్ల సముద్రం పొంగి భూమిని కబలిస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. ఇక రానున్న రోజుల్లో భారతదేశంలో పరిపాలనలోనూ ఇతర రంగాలలోనూ స్త్రీల ప్రాధాన్యత పెరుగుతుందని, వారు పురుషులతో సమానంగా అన్ని పనులు చేస్తారని, అంతేకాదు పురుషులు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసే రోజులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఈ నెలలో ఒక రోజు అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సూర్యోదయం అవుతుంది. ప్రజలు భయాందోళనలకు గురవుతారు. అలాగే రాబోయే రోజులలో మనుషులు 30 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతకరట. కొంతమంది గుండెపోటు, అనారోగ్య సమస్యలతో మరణిస్తే మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు. భవిష్యత్తులో మానసిక రోగులు ఎక్కువైపోతూ ఉంటాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కూరగాయలు, పండ్లు తమ రుచిని కోల్పోతాయి. శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారు. అలాగే ఈ నెల చివరిలో నీటి కొరత ఏర్పడుతుంది. నీటి కోసం ప్రజలు తన్నుకు చేస్తారు. మత కలహాలు పెరిగిపోతాయి. ఒకరి దేవుడిని మరొకరు నిందించుకుంటూ ఉంటారు. కానీ చివరికి అతరు ఒకటే అని సత్యాన్ని తెలుసుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు. నరుడు నక్కలాగా ఊలు వేస్తాడు, నక్క నందిలాగా రంకెలు వేస్తుంది. పందులు నాయన అని కూతులు పెడతాయి, ఏనుగులు అమ్మ అని కేకలు వేస్తాయి. ఇక రాబోయే రోజుల్లో 15 సంవత్సరాల ఆడపిల్లలు కూడా గర్భవతులు అవుతారు. అలాగే మనం పీల్చే గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడిభుజం పగులుతుంది. ఈశాన్య దిశలో ఉన్న ఒక గ్రామంలో ఒక మహిళ గర్భం దాల్చుంది. ఆ గర్భం పగిలిపోయి ఒక బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో నుండి మెరుపులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారు. స్థిర నివాసం అన్నది లేక ప్రజలు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి సంచరిస్తూ ఉంటారు. 2026లో విజయవాడలో ఉన్న కృష్ణానది నీరు కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. నెల్లూరు జిల్లాలో చిలక మాట్లాడుతుంది. ఆ మాట్లాడడమే కాదు, కాలజ్ఞానాన్ని కూడా బోధిస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. 7 ఏళ్ల ప్రతిబాలుడు భవిష్యత్తు గురించి చెప్తాడని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుందని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు, అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏనుగులు పంది పిల్లల్ని కంటాయి, పందులు కోతుల్ని కంటాయి. అంతేకాదు, ఈ సంవత్సరం చివరిలో పల్నాడులోని ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ముందు ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది. చాలా మంది ఆడవారు పిల్లల్ని కనేసి వారిని రోడ్డు మీదే పడవేస్తారని కాలజ్ఞానంలో ఉంది. మక్కా మసీదులో నల్ల పంది పుడుతుంది. ఆ పంది వలన మహమ్మదీలు మధ్య గొడవలు పెరుగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానది దగ్గర వచ్చి మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఇలా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. వాటిలో కొన్ని జరిగాయి, కొన్ని త్వరలోనే జరగబోతూ ఉన్నాయి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది. అలాగే వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఓం ఐం హ్రీం శ్రీ